నాకు తెలుసు మీ అందరూ ఇలా మాట్లాడటంలో న్యాయం ఉంది, మీ అందరి ఆవేశంలో అర్థం ఉంది. కానీ నేను అప్పటి పార్థుని కాదు. ఒకప్పటి రాక్షసుడు ఎప్పటికీ దేవుడు కాలేడు. కనీసం మనిషిగా మారే అవకాశం ఉందిగా. ఎవడు రావాడు మనిషిని చెప్పుకునే మూర్ఖుడు. నువ్వు మనిషివా? ఎప్పుడయ్యావురా మనిషివి? నువ్వు మీ అమ్మ మనుషుల జాతుల నుంచి ఎప్పుడో వెలియబడ్డ క్రూర జంతువులురా. అడవిలో ఉండాల్సిన జంతువులు మాలాంటి వాళ్ళ ఇళ్లకొస్తే చంపి పాతరేస్తాం. పొర బయటికి. అసలు ఎందుకు మాతో మాట్లాడిపించుకోవడం? ఇంతకు ముందు మీరన్న మాటలు చాలు, మేం పట్టది చాలు. అసలు మీరెన్ని చెప్పదలుచుకున్నా ఈ ఇంట్లో ఒక్కరు కూడా మీ మాటలు వినిపించుకునే వాళ్ళు లేరు. దయచేసి వెళ్ళిపోండి. అయ్యా నీకు దండం. మా పిల్లని నువ్వెన్ని మాటలన్నావో, ఎన్ని చిత్రహింసలు పెట్టావో నువ్వు మర్చిపోయినా మేం మర్చిపోలేదు నాయనా. ఇంకా నీ మాయ మాటలు నమ్మి మళ్ళీ నా బిడ్డ గొంతు కోయడానికి మేం సిద్ధంగా లేవు. పెళ్లి పెట్టుకున్న ఇంట్లో గొడవలు జరగడం మాకిష్టం లేదు. మర్యాదగా వెళ్ళిపో తండ్రి, వెళ్ళిపో. ఒక్కరైనా నన్ను మాట్లాడివ్వండి. ఆనాడు ఒక్కరినైనా మీరు మాట్లాడినిచ్చారా? అది గతం వరుదిని. ఇది వాస్తవం పార్దు గారు. గతంతో మాకు సంబంధం లేదు. నాతో కూడానా? నా గతం అంటేనే మీరు. రేయ్, చెప్పిందిగా దొరబాబులే బతుకో. బిచ్చగాళ్ళు ఎందుకురా నిలబడతావు ఇక్కడ? పోరా, ఎందుకురా మా పరువు తీస్తున్నావు? రే, నీకు తెలుసు కదరా, నేను లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడినని నీకు తెలుసు కదరా. నువ్వైనా చెప్పవేంట్రా? ఏం చెప్పాలరా? లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడవా? మరి సంవత్సరం నుంచి నువ్వు మాట్లాడింది ఏంట్రా? గది లోపల వరోధిని నానా బాధలు పెట్టి గది బయటకు రాగానే సంతోషంగా ఉన్నట్టు నటించలేదు. అది వేరు, అప్పటి పరిస్థితులు వేరు. అంటే హఠాత్తుగా మా వరోధిని మీద ప్రేమ పుట్టుకొచ్చిందంటే ఇప్పుడు మేము నమ్మాలా?